హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నోట్బుక్ ఎలా యూస్ చేసుకుని మనం ఏదైనా యూట్యూబ్ వీడియోస్ని ఎలాగ ఇంగ్లీష్లో ఉన్న వీడియోస్ని తెలుగులో చూడాలనుకున్నా, లేకపోతే ఏదైనా టాపిక్ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటాకి ఎలాగ మనం నోట్బుక్ ఎలాంలో నోట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే క్విజ్ క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు, వీడియో ఓవర్ వ్యూ, ఆడియో ఓవర్ వ్యూ ఎలా క్రియేట్ చేసుకోవచ్చో ఈరోజు చూద్దాం. మనం గూగుల్లోకి వెళ్ళి నోట్బుక్ ఎలా మనం సెర్చ్ చేసి, ఒకవేళ మీరు ఫస్ట్గా యూస్ చేస్తున్నట్లయితే లాగిన్ అవ్వచ్చు. నేను యూట్యూబ్లో నుంచి వీడియో అయితే సెలెక్ట్ చేసుకుని ఆ వీడియో యొక్క లింక్ని కాపీ చేసుకుని అది నోట్బుక్ ఎలంలో యూట్యూబ్ ఆర్ లింక్స్ అని ఉన్న దగ్గర పేస్ట్ చేసి ఎంటర్ చేస్తే ఇక్కడ ఎలాగైతే మనకి వీడియో యొక్క బ్రీఫ్ ఓవర్ వ్యూ అయితే ఇస్తుంది. పక్కన మనం అయితే స్టూడియో దగ్గరికి వస్తే అక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ కనబడతాయి. వీడియో జనరేషన్, ఆడియో జనరేషన్ అని. నేను వీడియో జనరేషన్ పైన క్లిక్ చేసి తెలుగు లాంగ్వేజ్ మీద చూస్ చేసుకున్నాను. అప్పుడు అది తెలుగులో కూడా వస్తుంది. మీరు ఏ లాంగ్వేజ్ అయినా చూస్ చేసుకోవచ్చు. ఇంకా స్లైడ్ డెక్ అని, మైండ్ మ్యాప్ అని, ఇన్ఫోగ్రాఫిక్ అని ఇవన్నీ ఉన్నాయి కదా. స్లైడ్ డెక్ అంటే ఇది పీపీటీ ప్రజెంటేషన్స్ కింద ఇస్తుంది అనమాట. డాక్యుమెంట్స్ కింద, పీపీటీస్ కింద, స్లైడ్స్ కింద ఇస్తుంది స్లైడ్ డెక్లో. అలాగా మనమైతే నోట్బుక్ ఎలా యూస్ చేసి వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. వీడియో క్రియేట్ అయ్యింది. ఆ వీడియో ఎలా ఉందో చూడండి. ఐఐటి నుంచి ఎంటెక్ వినడానికే చాలా గొప్పగా అనిపిస్తుంది కదా. ఒకవైపేమో ఇది ఒక అద్భుతమైన వాగ్దానం, మరోవైపు దీనికి మనం చెల్లించాల్సిన వెల కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. సరే, ఈ రెండింటి మధ్య అసలు వాస్తవాలేంటో ఈ విశ్లేషణలో కాస్త లోతుగా చూద్దాం. ఈ ప్రయాణం ఎంత నాటకీయంగా ఉండగలదో ఒకసారి చూడండి. ఒకవైపు ఏమో ఓ స్టూడెంట్ కేవలం 20 రోజుల్లోనే నూటానిక్స్ లాంటి పెద్ద కంపెనీలో ఆఫర్ సంపాదించాడు. కానీ మరోవైపు చూస్తే ఒక ఐఐటి పూర్వ విద్యార్థిని ఏడాది తిరిగేలోపే ఉద్యోగంలోంచి తీసేశారు. అంటే ఇక్కడ అవకాశాలు ఎంత తీవ్రంగా ఉంటాయో సవాళ్లు కూడా అంతే తీవ్రంగా ఉంటాయన్నమాట. సరే, ఇప్పుడు మొదటి అంశం గురించి మాట్లాడుకుందాం. అదే ఐఐటి బ్రాండ్తో వచ్చే ఆ అసాధారణ ప్రయోజనం. ఇది నిజంగా దాదాపు ఒక మాయాజాలంలా పనిచేస్తుంది. ఒక గ్రాడ్యుయేట్ కెరీర్ ఎలా మొదలైందో చూద్దాం. ఏరోస్పేస్లో ఎంటెక్ చేసిన ఒక స్టూడెంట్కి మన దేశంలోనే ఎయిర్బస్లో సంవత్సరానికి 10 లక్షల ప్యాకేజ్ ఆఫర్ వచ్చింది. ఇది మంచి స్టార్టే కదా. కానీ అసలు కథ ఇక్కడతో మొదలవుతుంది. అయితే కేవలం ఒకే ఒక సంవత్సరం తర్వాత ఏమై ఉంటుందో ఊహించగలరా? ఇక్కడే మనకు ఐఐటి ట్యాగ్ అసలైన పవర్ ఏంటో కనిపిస్తుంది. అద్భుతం కదూ. అదే గ్రాడ్యుయేట్ జపాన్లోని హోండా కంపెనీకి మారారు. కొత్త ప్యాకేజ్ ఎంతో తెలుసా? సంవత్సరానికి 85 లక్షలు. 10 లక్షల నుంచి ఏకంగా 85 లక్షలు. ఐఐటి ట్యాగ్, దానికి తోడు కేవలం ఒక ఏడాది అనుభవం. ఈ రెండూ కలిసి కెరియర్ని ఎంత భారీగా మార్చగలవో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ అవసరం లేదు. ఇప్పుడు ఒక స్టూడెంట్ మాటల్లోనే ఆ ఐఐటి ట్యాగ్ పవర్ ఏంటో వినండి. టియర్ 3 కాలేజ్ వాళ్ళ ప్రాజెక్టు మాకంటే బాగున్నా సరే షార్ట్ లిస్ట్ అయ్యేది మాత్రం మేమే. చూసారా, ప్రాజెక్టులు అంత గొప్పగా లేకపోయినా కేవలం ఆ ఐఐటి అనే పేరు చాలు, ఇంటర్వ్యూ కాల్స్ వచ్చేస్తాయి. ఇది ప్రత్యక్ష నిదర్శనం. అయితే ఇది కేవలం స్టార్టింగ్ సాలరీ గురించే కాదు. కార్పొరేట్ ప్రపంచంలో ఐఐటి ట్యాగ్ చాలా దీర్ఘకాలిక ప్రయోజనాలను ఇస్తుంది. ఇతరులకి 10 ఏళ్లు పట్టే జాబ్ గ్రేడ్కి వీళ్ళు చాలా త్వరగా చేరుకుంటారు. వాళ్ళ ప్రమోషన్ స్కీమ్స్ కూడా చాలా భిన్నంగా, మెరుగ్గా ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యంగా కెరీర్ మొదట్లోనే ఇది మాత్రమే కాదు, తర్వాతే మొదలవుతుంది.